మన రాజ్యాంగంలో సమానత్వం గురించి మాట్లాడాలంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆర్టికల్ 18. అసలిది ఓ చట్టం మాత్రమే కాదు, మన ఆలోచనా విధానాన్నే మార్చేసిన ఒక పెద్ద విప్లవం. దీని కథేంటో వివరంగా చూద్దాం. ఈ ఒక్క డైలాగ్లోనే ఆర్టికల్ 18 సారాంశం మొత్తం ఉంది. అంటే ఈ దేశంలో పుట్టుకతోనే నేను గొప్ప, నాది ఫలానా వంశం అని చెప్పుకోవడానికి ఇక ఛాన్స్ లేదని ఈ చట్టం చాలా గట్టిగా చెప్పిందన్నమాట. సరే, మరి ఈ చట్టం మన సమాజాన్ని అంతలా ఎలా మార్చేసింది? అసలు దీని వెనకున్న ఉద్దేశమేంటి? ముందు అదర్థం చేసుకుందాం. ఇది జస్ట్ కొన్ని పేర్లను తీసేయడం కాదు, కొన్ని వందల ఏళ్ల ఆలోచనా విధానాన్ని మార్చేయడం. ఒకప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ల టైంలో ఎలా ఉండేదంటే, వాళ్లకు నచ్చిన వాళ్లకి రాజా బహద్దూర్ అని, ఖాన్ బహద్దూర్ అని ఇలా పెద్ద పెద్ద బిరుదులిచ్చేవాళ్లు. వాళ్లేమో గొప్పవాళ్లు, మిగతా వాళ్లంతా వాళ్లకు సేవ చేయాలి అన్నట్టుండేది పరిస్థితి. కాని ఆర్టికల్ 18 వచ్చాక ఆ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ నేలమీద ఎవరైనా సరే ఒక మనిషే, రాజులు బానిసలు అనే సిస్టంకి ఫుల్ స్టాప్ పెట్టింది. సో సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 18 చెప్పేది ఒకే ఒక విషయం: మనిషి ఈజ్ ఈక్వల్ టు మనిషే, అంతే. అంతకు మించి ఇంకే హోదాలో లేవు, గొప్పలో లేవు. చాలా సింపుల్ ఈక్వేషన్, కానీ చాలా పవర్ఫుల్. అసలు ఎంత కఠినంగా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకిలాంటి రూల్ పెట్టాల్సొచ్చింది? దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. ఆ చారిత్రక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ల టార్గెట్ ఏంటంటే, మొదటిది ఈ భూస్వామ్య మనస్తత్వాలు అంటే ఫ్యూడల్ మైండ్సెట్స్, వాటిని నాశనం చెయ్యాలి. రెండోది, మనుషుల్లో నేను దేవుణ్ణి, నువ్వు నాకంటే తక్కువ అనే భావన ఉండకూడదు. మూడోది, మేమే పాలకవర్గం అనే భ్రమను తొలగించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా బ్రిటిష్ వాళ్లు వదిలిపెట్టి వెళ్లిన ఆ రాచరికపు గుర్తులన్నిటినీ తుడిచిపెట్టేయాలి. ఇది చూడండి, భారతదేశం ఒక గణతంత్ర రాజ్యం. వంశపారంపర్య బిరుదులు బానిసత్వానికి చిహ్నాలు. ఇంతకన్నా క్లియర్గా ఎవ్వరూ చెప్పలేరు. డెమోక్రసీ ఉన్న దేశంలో తాతల నుంచి, తండ్రుల నుంచి వచ్చే బిరుదులకు చోటు లేదన్నది దీని అర్థం. ఎందుకంటే అవి బానిసత్వాన్ని గుర్తుచేస్తాయి. ఓకే, ఇదంతా బాగుంది. కాని ఇప్పటి సంగతేంటి? ఈ రోజులో ఏ టైటిల్స్ వాడొచ్చు, ఏవి వాడకూడదు? ఈ రూల్స్ గురించి కొంచెం క్లారిటీ తెచ్చుకుందాం. సో ఏవి బ్యాన్ చేశారంటే, రాజా, మహారాజా, జమీందార్, నవాబ్, సర్దార్, లార్డ్, సర్ ఇవన్నీ వంశపారంపర్యంగా వచ్చేవి. వీటిని గొప్పతనాన్ని చూపించుకోవడానికి వాడటం కంప్లీట్గా బ్యాన్. చివరికి సోషల్ మీడియాలో మేము ఫలానా రాజకుటుంబం అని చెప్పుకోవడం కూడా చట్టప్రకారం తప్పే. మరి వేటికి పర్మిషనుంది? డాక్టరు, ప్రొఫెసరు, అడ్వకేటు, ఇంజనీరు ఇలాంటివి వాడుకోవచ్చు. ఎందుకంటే ఇవి పుట్టుకతో వచ్చినవి కాదు కదా, కష్టపడి చదివి లేదా వృత్తిలో నైపుణ్యం సంపాదించుకుని తెచ్చుకున్నవి. ఇవి గొప్పతనాన్ని కాదు, వాళ్లకున్న స్కిల్ని చూపిస్తాయి. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మరి పద్మ అవార్డుల సంగతేంటి? పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటివి అవి చాలా పెద్ద గౌరవాలు, అందులో డౌట్ లేదు. కానీ వాటిని కూడా పేరు ముందు బిరుదులా తగిలించుకోకూడదు. అంటే అఫీషియల్ డాక్యుమెంట్స్లో పద్మశ్రీ రాము అని రాయడం రూల్స్కి విరుద్ధమన్నమాట. సరే, రూల్స్ గురించి తెలిసింది. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ బ్రేక్ చేస్తే, ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తేమవుతుంది? ఇప్పుడు అసలు కథ ఇక్కడే ఉంది. పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. అసలు మన చుట్టూ, మన డైలీ లైఫ్లో ఈ ఆర్టికల్ 18ని ఎలా ఉల్లంఘిస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? ఒకసారి ఆలోచిద్దాం. చాలా సింపుల్ ఉదాహరణలు. ఏదైనా ఫంక్షన్లో ఒక లీడరొచ్చి నన్ను మహారాజని పిలవండి అని డిమాండ్ చేయడం, లేదా ఒక కుటుంబం ఈ ఊరికి మేమే రాజులం అని చెప్పుకోవడం. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా బయోలో రాయల్ బ్లడ్ అని, పుట్టుకతోనే రాజు అని పెట్టుకోవడం. ఇవన్నీ అన్నీ కూడా ఆర్టికల్ 18ని ఉల్లంఘించడమే. ఈ నేరాల్ని ఇంకా సీరియస్గా తీసుకోవడానికి మన ప్రభుత్వం పాత ఐపీసీని తీసేసి దాని ప్లేస్లో కొత్తగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టంలో ఇలాంటి ఫేక్ గొప్పతనం చూపించుకోవడం, మోసం చేయడం లాంటి వాటికి శిక్షలు చాలా కఠినంగా మార్చారు. ఒకసారి ఈ కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం శిక్షలు ఎలా ఉన్నాయో చూస్తే మనకే అర్థమవుతుంది దీని సీరియస్నెస్. కొన్ని నేరాలకి 3 సంవత్సరాలు, కొన్నింటికి ఏకంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అదీకాక ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు బుక్ అయితే శిక్ష ఇంకా ఎక్కువుంటుంది.
7 సంవత్సరాలు. జస్ట్ ఏదో బిరుదు పెట్టుకుంటే ఏమవుతుందిలే అనుకుంటే పొరపాటే. ఆ బిరుదుని అడ్డం పెట్టుకుని ఎవరైనా మోసానికి పాల్పడితే బిఎన్ఎస్ 316 కింద 7 ఏళ్లపాటు జైల్లో ఉండాల్సొస్తుంది. అంటే ఇది ఎంత సీరియస్ నేరమో అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా చట్టం గురించి. మరి మనమేం చేయొచ్చు? ఒక పౌరుడిగా మన బాధ్యత ఏంటి? ఎవరైనా ఈ చట్టాన్ని మన కళ్ల ముందే ఉల్లంఘిస్తుంటే మనం ఎలా స్పందించాలి? ప్రాసెస్ చాలా సింపుల్. ఎక్కడైనా ఇలాంటి ఉల్లంఘన కనిపిస్తే ముందు దాన్ని ఫోటోగానీ వీడియోగానీ తీసి ప్రూఫ్ సేకరించండి. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, లేదా జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాబట్టి అవసరమైతే నేరుగా హైకోర్టులో కూడా కేసు వేయొచ్చు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కేసుల్లో కోర్టులు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో ఇదొక హెచ్చరిక అనుకోవచ్చు. ఎవరైనా సరే నేను రాజు, నేను లార్డ్ అనే అహంకారంతో ఫీలైతే వాళ్ల అహంకారమే వాళ్లను ఏళ్ల తరబడి జైల్లో పెట్టగలదు. ఫైనల్గా ఒక్క మాట, ఈ మాట గుర్తుంచుకుంటే చాలు. ఈ నేలమీద దేవుళ్ళు గుడిలో ఉంటారు, మనుషుల మధ్య రాజులు ఉండరు, అందరూ సమానమే. ఇదే ఆర్టికల్ 18 మనకిచ్చే గొప్ప సందేశం.